డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా విజయనగరం జిల్లాలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఈ ర్యాలీ బాలాజీ జంక్షన్ నుంచి సింహాచలం మేడకోట మీదుగా మూళ్లంతుల వరకు సాగింది. గంజాయి సేవించడం, విక్రయించడం వంటివి చట్ట విరుద్ధమని, దానివల్ల భవిష్యత్తు నాశనమవుతోందని ఎస్పీ హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. ప్రజెంట్ సమాజంలో గాంజా అనేది ఒక వ్యసనం లాగా మారి జీవితాలు పోగొట్టుకుంటున్నారు. అందరూ కూడా జైలుకు వెళ్తున్నారు చాలా మంది. ఇది తెలియకుండా ఇది గాంజా అంటే ఏదో చిన్న తాగితే ఏం కాదు, గాంజాను వాడటం వల్ల తప్పు లేదు, తాగితే ఇది చాలా తప్పు అన్న విషయం తెలియకుండా యువత దీంట్లో ట్రాప్ అవుతున్నారు. గాంజాని తాగడం, అలాగే దాన్ని అమ్మడం. మన విజయనగరం జిల్లాలో ఇప్పుడైతే దాదాపు ఆల్మోస్ట్ మనం దీన్ని జీరో చేసాం. గాంజా అనేది ఒక వ్యసనం, అది ఒక మత్తు పదార్థం. దాన్ని తాగినా, చూసినా చివరికి జైలుకు వెళ్తారు, జీవితాలు నాశనం అవుతాయి. ఆ కుటుంబం రోడ్ల మీద పడుతుంది. దాదాపు 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంది దీంట్లో. ఎక్కువ క్వాంటిటీగా నమ్మితే వాళ్ళకి ఉరి శిక్ష కూడా ఉంది దీంట్లో. అంత భయంకరమైనటువంటి విషయం ఇది. దీన్ని యూత్ ఉన్నారు. మీరు రాబోయే రోజుల్లో మీరే ఈ విజయనగరానికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు యువత. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ముచ్చింతల